హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి నేపాల్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ వాచ్ ద వీడియో. నేపాల్ యొక్క అసలు నేమ్ వచ్చేసి ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్. నేపాల్ యొక్క అసలు నేమ్. నేపాల్ వాళ్ళు కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే పాటించేవారు. ఇలా 2007 వరకు మాత్రమే ఉండేది. ఆ తర్వాత అక్కడ పెద్దలు తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని ధర్మాలను సమానంగా చూడాలని పాస్ అయింది. అలాగే నేపాల్ రోడ్ల మీద లేదా పబ్లిక్ ప్లేసుల్లో కిస్ చేయడం అనేది ఇల్లీగల్ పనిగా భావించేవారు. తగిన శిక్షలు కూడా విధించేవారు వాళ్ళు. నేపాల్లో ఎక్కువ హిందూ అండ్ బౌద్ధ మతం వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నేపాల్ యొక్క రాజధాని వచ్చేసి కఠ్మాండు. దీన్ని సిటీ ఆఫ్ గ్లోరీ అని పిలుస్తారు. ఇక్కడ చిన్నపిల్లలను దేవతలా పూజించడం, అలాగే ధర్మస్థలాల్లో సాధువులు తిరగడం, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చే టూరిస్టులకు కూడా బాగా ఇంప్రెస్ చేస్తాయి. నేపాల్లో ఉండే వాళ్ళు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే దాన్ని బాగా నమ్ముతారు. నేపాల్లో చాలా తక్కువ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లైట్ ఎక్కి ట్రావెల్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడిన పని. 1950 సమయంలో సగానికి పైగా బిలో పావర్టీ ఉండేవాళ్ళు. అంటే చాలా వరకు సంపాదన లేని వారే ఉండేవాళ్ళు. గత 16 ఏళ్లలో నేపాల్ చాలా డెవలప్ అయింది. అంటే ఇప్పుడు అక్కడ పేదవాళ్ళ సంఖ్య 20% మాత్రమే. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు పాస్పోర్ట్, వీసా లేకుండా నేపాల్కి పోవచ్చు. అలాగే నేపాల్లో ఉన్న వాళ్ళు కూడా పాస్పోర్ట్ అనేది, వీసా అనేది లేకుండా ఇండియాలో అయితే తిరగొచ్చు. మన భారతీయులకు నేపాల్కు వెళ్ళడం చాలా అంటే చాలా ఈజీ. అలాగే నేపాల్ వాళ్ళు కూడా భారతదేశంకి ఈజీగా రావచ్చు. అందుకే భారతదేశంలో నేపాల్ వాళ్ళు ఎక్కువగా చదువుకునేకి వస్తూ ఉంటారు. అలాగే నేపాల్కు మన భారతదేశంకు ఒక దాంట్లోనే చాలా విరోధం అనేది ఉంది. ఏమంటే బుద్ధుడు ఇండియాలో పుట్టారు అనేది చాలా మంది అంటూ ఉంటారు. కానీ చాలా వరకు భారతదేశంలో వాళ్ళకి బుద్ధుడు నేపాల్లోనే పుట్టారని తెలుసు. నేపాల్లో వాళ్ళు ఏ స్వాతంత్ర దినోత్సవము జరుపుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏ దేశం కింద బానిసలుగా బతకలేదు. అందుకే వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం అనేది లేదు. నేపాల్కు సౌత్ ఏషియాలోనే అతి పురాతనమైన దేశం నేపాల్ మాత్రమే. ఇక్కడ ఎవరినైనా పలకరించేటప్పుడు సెకండ్ మాత్రం ఇవ్వకూడదు. అది చాలా అంటే చాలా నేరం. వాళ్ళకి పలకరించాలంటే కేవలం చేతులెత్తి దండం పెట్టాలి. అదే వాళ్ళ సంస్కారం అని చాలా వరకు నమ్ముతారు. నేపాల్ ఎంత డెవలప్ అవుతున్నా గానీ అక్కడ 9 గంటలు కరెంటు తీసేస్తారు. ఈ దేశంలో 2 కోట్లకు పైగానే జనాభా అయితే ఉన్నారు. నేపాల్లో పెద్ద పండగ అంటే 10 రోజులకు పైగా జరుపుకుంటారు. ఆ పండగ ఏదంటే విజయదశమి. బంగ్లాదేశ్, చైనా, వేరే దేశాల నుంచి కూడా వరుస వస్తూనే ఉంటారు జనాలు నేపాల్ అందాలను, ప్రకృతిని చూడడానికి. భారతదేశంలో ఎలా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎలా ఉంటుందో నేపాల్లో పెద్ద కులం, చిన్న కులం అనేవి 2 మాత్రమే ఉంటాయి. పెద్ద కులాల వాళ్ళు చిన్న కులాల వాళ్ళని ఎప్పుడూ వాళ్ళ కాళ్ళ దగ్గరే పెట్టుకొని ఉంటారు. నేపాల్ ప్రభుత్వం చిన్న కులాల వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలను అందించారని అక్కడ పెద్ద కులాల వాళ్ళు 45 మందిని అతి క్రూరంగా చంపారు. ఇప్పుడున్న నేపాల్లో పెద్ద కులం, చిన్న కులం అనేది ఏవీ లేదు. ఇవే ఫ్రెండ్స్ నేపాల్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.